హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. ఈ వీడియోలో అయితే కళ్ళకు గంతలు కట్టుకొని దేవుని దర్శనం చేసుకునే టెంపుల్, అలాగే కళ్ళకు గంతలు కట్టుకోకుండా దేవుని దర్శనం చేసుకుంటే కళ్ళు పోయే మిస్టీరియస్ టెంపుల్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. హిందువుల మత విశ్వాసాల ప్రకారం ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని టెంపుల్స్లో భయానక రహస్యాలు కూడా ఉన్నాయని మన చరిత్ర పురాణాల ద్వారా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైన మిస్టరీ దేవాలయం గురించి అయితే తెలుసుకుందాం. లాటూ దేవతా టెంపుల్. ఈ టెంపుల్ అయితే ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో వాన్ అనే గ్రామంలో 8500 అడుగుల ఎత్తులో అయితే ఉంది. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. భక్తులే కాదు, పూజారులు కూడా ఈ గుడిలోకి వెళ్ళాలంటే కళ్ళకు గంతలు కట్టుకొనే వెళ్ళాలి. ఈ టెంపుల్ అయితే సంవత్సరం పొడవునా అయితే తెరిచి ఉండదు. కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే ఓపెన్ అయితే చేస్తారు. ఎవరైనా పొరపాటున కళ్ళకు గంతలు కట్టుకోకుండా ఈ గుడిలోకి వెళ్తే కంటి చూపు అయితే కోల్పోతారు. గతంలో చాలామంది గంతలు కట్టుకోకుండా వెళ్ళి తమ చూపు కోల్పోయారని ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ లాటూ దేవత ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ లాటూ దేవత టెంపుల్లోని మిస్టరీ తెలుసుకోవటానికి వెళ్ళిన ఎంతోమంది శాస్త్రవేత్తలు ఏమయ్యారో ఇప్పటికి కూడా తెలియదు. అక్కడి స్థానికుల కథనం ప్రకారం ఇక్కడి లాటూ దేవత ఉత్తరాఖండ్ గ్రామ దేవత అయిన నందాదేవి సోదరుడుగా అయితే చెప్తూ ఉంటారు. ఈ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడి వారైతే పూజిస్తూ ఉంటారు. సాధారణంగా మన దేశంలో అన్ని టెంపుల్స్ సంవత్సరం పొడవునా తెరిచి అయితే ఉంటాయి. కానీ ఈ టెంపుల్ వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుస్తారు. ఈ సమయంలో భక్తులందరూ దూరం నుంచే లాటూ దేవతను అయితే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా గుడిలోకి వెళ్ళాలంటే ఆలయ అర్చకులు వారి కళ్ళకు గంతలు కట్టి జాగ్రత్తగా లోనికి తీసుకెళ్ళి పూజలు చేసి బయటకైతే తీసుకొస్తారు. భక్తులతో పాటు పూజారులు కూడా కళ్ళకు గంతలు కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పవిత్ర గ్రంథాన్ని జపిస్తున్నప్పుడు పూజారి శ్వాస వల్ల దేవత భంగం చెందకుండా పూజారి తన నోటినైతే గుడ్డతోటి కప్పుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సాంప్రదాయం వందల సంవత్సరాల నుంచి వస్తుందని స్థానికులైతే చెప్తూ ఉంటారు. ఇంతకు ఈ లాటూ దేవత టెంపుల్లోకి వెళ్ళాలంటే గంతలు ఎందుకు కట్టుకోవాలంటే ఈ టెంపుల్లో లాటూ దేవతతో పాటు సర్పాలకు రాజు అయిన నాగరాజు కూడా ఇక్కడ రహస్యంగా నివసిస్తూ అయితే ఉంటాడు. సాధారణంగా నాగుపాములపై మనులుంటాయని అయితే వింటుంటాం. పాములు రాత్రి వేళలో ఆహారం కోసం వెళ్ళినప్పుడు అవసరమైన చోట నాగమణి నుంచి వెలుగు వచ్చి వాటికి దారి అయితే చూపిస్తుంది. ఈ టెంపుల్లో కూడా నాగరాజు రహస్యంగా సంచరిస్తూ ఉంటాడు. ఎవరైనా కళ్ళకు గంతలు కట్టుకోకుండా వెళ్తే ఆలయంలో ఉన్న నాగరాజు తలపైనున్న మణి నుండి వెలువడే ప్రకాశవంతమైన కాంతి చూడలేరని, ఒకవేళ చూసే ప్రయత్నం చేస్తే 2 కళ్ళు పోతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఆ కాంతిని చూసిన ఆశ్చర్యంతో పెద్దగా కేకలు వేయటం వలన లాటూ దేవత ఆగ్రహానికి కూడా గురై కళ్ళైతే పోతాయని ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అందుకే ఈ టెంపుల్లోకి వెళ్ళే ముందు భక్తులే కాకుండా పూజారులు కూడా గంతలు కట్టుకొని అయితే వెళ్తారు. దీనివల్ల నాగమణి నుంచి వచ్చే కాంతి నుంచి అయితే రక్షించబడతారు. లాటూ దేవత టెంపుల్లో విష్ణు సహస్రనామంతో పాటు భగవతి చండికా స్తోత్రాన్ని పఠిస్తూ పూజారులు భక్తులకైతే పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు టెంపుల్ మూసేసి తెల్లారి సంరక్షణ చేసి ఆలయ తలుపులైతే ఓపెన్ చేస్తూ ఉంటారు. దానికి ఇక్కడ లాటూ దేవత టెంపులే కాకుండా విలువైన నాగమణులతో కూడిన సంపద ఉందని, అందుకే ఈ నిధికి కాపలాగా నాగరాజు ప్రతిరోజు ఆలయంలో సంచరిస్తూ ఉంటాడని, అలా ఈ నిధిని కొన్ని సంవత్సరాల నుండి కాపాడుతున్నాడని స్థల పురాణం అయితే చెప్తుంది.
ఈ లాటూ దేవత ఆలయం ఉన్న ప్రదేశం ప్రకృతి అందాలతో నిండి అక్కడి పర్వతాలు, నదులు, పచ్చని అడవులు భక్తులకు మానసిక ప్రశాంతతనైతే అందిస్తాయి. దేవతకు ప్రసాదం సమర్పించటంలో పూజారులు ప్రత్యేకమైన పద్ధతులు అయితే పాటిస్తారు. ఈ లాటూ దేవత ఆలయంలో పూజ చేసే పద్ధతులు చాలా కఠినంగా అయితే ఉంటాయి. ఆలయం తెరిచినప్పుడు భక్తులు శరీర శుద్ధి చేసుకొని అంతర్గత స్వచ్ఛతను పాటిస్తూ దేవతకు మట్టి, లేత పూలనైతే సమర్పిస్తారు. పూజా సమయంలో ఆలయ సమీపంలో శబ్దం చేయటం అయితే నిషిద్ధం. భక్తులు మౌనంగా ఉండి లాటూ దేవత ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటారు. అలాగే వేడుకల సమయంలో భక్తులు చిన్న చిన్న మంటలను అయితే వెలిగిస్తారు. దీని నుంచి వచ్చే పొగ భక్తుల ప్రార్థనను దేవత వద్దకు తీసుకెళ్తాయని ఇక్కడ భక్తులైతే నమ్ముతూ ఉంటారు. లాటూ దేవతకు పూజా సామాగ్రిలో కొన్ని మూలికలు, వనమూలికలు అయితే ఉపయోగిస్తారు. వన సంపదలో లభించే ఈ ప్రత్యేక మూలికలను దేవతకు సమర్పించటం భక్తుల కోసం ఒక పవిత్ర పద్ధతిగా అయితే భావిస్తారు. పర్వత ప్రాంతాల్లో గణనీయంగా పెరిగే ఈ వనమూలికలు ఆయుర్వేదిక గుణాలు కలిగి ఉంటాయని, దేవతకు సమర్పిస్తే దేవత అనుగ్రహం పొందొచ్చని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రధానంగా ఒక ప్రత్యేక పూజారి వర్గం త్రీస్, స్థానిక బ్రాహ్మణ వంశానికి చెందిన వీరు ఆలయంలో పూజలైతే నిర్వహిస్తారు. లాటూ దేవత ఆలయం దూరంగా పర్వత ప్రాంతాల్లో ఉండటం వలన అక్కడికి చేరుకోవటం అయితే కొంచెం కష్టమైన పనే. అందుకే భక్తులు లాంగ్ ట్రెక్కింగ్ ద్వారా ఆలయానికి అయితే చేరుకుంటారు. ఈ మార్గంలో పర్వత అందాలను చూడటంతో పాటు కొండ చర్యలు, నదులు, వనమూలికలు అలాంటి సహజ సంపదలను వీక్షించే అవకాశం కూడా భక్తులకైతే ఉంటుంది. ఇంతటి మిస్టరీ ఉన్న ఈ టెంపుల్ చేరుకోవాలంటే ముందుగా చమేలి అయితే చేరుకోవాలి. లాటూ ఢిల్లీ నుంచి బస్సులో అయితే ప్రయాణించవచ్చు. రిషికేష్ మీదుగా దాదాపు 465 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ టెంపుల్ అయితే చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతటి మిస్టరీ ఉన్న ఈ టెంపుల్ గురించి సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.